2000 సంవత్సరాల చరిత్ర కలిగిన కలియుగ వెంకటేశ్వర స్వామిపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు స్వామి వారిపై పగబట్టారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి విషం చిమ్మారు అధ్యక్ష. 68 లక్షల కిలోల లడ్డూల్ని ప్రపంచం అంతా పాకించారు అధ్యక్ష. అనేక భయంకరమైన రసాయనాలు మోనోగ్లిజరైడ్, బీటా కెరటిన్, యాసిటిక్ యాసిడ్, లాటిక్ యాసిడ్ తో పాటు పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, చేప నూనె అన్ని కలిపి దానికి ఆవు నెయ్యి అని పేరు పెట్టారు అధ్యక్ష వైసీపీ వాళ్ళు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని వైసీపీ తలపెట్టింది అధ్యక్ష. అందులో భాగంగా టెండర్ నిబంధనలు కొంచెం కూడా సోయ లేకుండా 250 కోట్ల స్కామ్ కి తెరలేపి టెండర్ నిబంధనలన్నీ కూడా అప్పుడు చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు సడలించేశారు అధ్యక్ష. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు అన్ని కూడా నీరు గార్చేశారు అధ్యక్ష. నెయ్యి కల్తీ చేయడానికి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసేశారు. ఈ టెండర్ నిబంధనల సడలింపు సిఫార్సులు ఆమోదిస్తూ అప్పటి చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు సంతకం చేశారు అధ్యక్ష. నెయ్యి కల్తీ జరిగిందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. రసాయనాలతో పాటు జంతు కొవ్వు కలిసినట్టుగా కూడా స్పష్టం చేసింది అధ్యక్ష. వీళ్ళని ఏమనాలో మీరే చెప్పాలి అధ్యక్ష. సిట్ చార్జ్ షీట్ నంబర్ 35 లో ఏముందో సార్ చదువుతా అధ్యక్ష. టీటీడీ రిసీవ్డ్ ద ఎన్డీడీబీ కార్డ్ టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7/24 and 23/7/24 shows ghee adulteration with vegetable and animal fat అని చార్జ్ షీట్ లో క్లియర్ గా ఉంటే కూడా వీళ్ళు దాన్ని కూడా బుకాయిస్తుంటే వీళ్ళు ఏం మాట్లాడాలి అధ్యక్ష. ఈ 250 కోట్లు ఎవరెవరికి హవాలా చేశారో ఆ లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష. ఈ కల్తీ లడ్డు విషయం మీద వైసీపీ దొంగలు ఎవరో ప్రజలే నిర్ణయించారు అధ్యక్ష. ఇన్ని సాక్ష్యాలు పెట్టుకుని వీళ్ళు బుకాయిస్తుంటే వీళ్ళని ఏమనాలో మీరే చెప్పాలి అధ్యక్ష. ఇది ఒక కుంభకోణమే కాదు అధ్యక్ష, ఇది హిందుత్వంపై దాడి అధ్యక్ష.